హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అయితే మనకు వచ్చేసి డ్రైనింగ్ అయితే ఆ పైప్ లైన్స్ అయితే తీస్తున్నారనమాట. ఒక పైప్ లైన్స్ ఎలా తీస్తున్నారు అంటే ఒకసారి అయితే ఈ వీడియోలో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా. ఎందుకంటే ఒక్కొక్క పైప్ లైన్స్ అసలు చాలా పెద్దది కాబట్టి సో 2 వెహికల్స్ అయితే వచ్చినాయి అనమాట. దీన్ని తీసుకుని వెళ్ళి లారీ మీద అయితే పెట్టబోతున్నారు. చూస్తున్నారు కదా, దానికి కావాల్సిన బిల్డ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా. సో అమరావతిలో అయితే అభివృద్ధి పనులు అయితే చకచకా జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు పక్కనే మనకు వచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కూడా నీట్గా అయితే క్లీన్ చేశారు. అక్కడే మనకు వచ్చేసి ఈ పైప్ లైన్స్ అయితే పెట్టబోతున్నారు అనమాట. ఈ పైప్ లైన్స్ ఒక్కోటి వచ్చేసి దాదాపుగా 7 to 8 ఫీట్స్ ఉంటుంది. అంటే డ్రైనేజ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే మంచిగా అయితే డ్రైనేజ్ వ్యవస్థ అయితే సిద్ధం చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, 2 వెహికల్స్ అయితే వస్తుందన్నమాట. దీన్ని లేపి లారీ మీద అయితే పెట్టడానికి చూస్తున్నారు కదా. దానికి కావాల్సిన వైర్స్ కానీ అలాగే బెల్ట్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. చూడండి. చూడండి, పైప్ లైన్స్ తీయడానికి ఎంత కష్టపడుతున్నారు అసలు. సో ఇప్పుడైతే మనకు ఈ వెహికల్ ద్వారా అయితే పైకి ఎత్తున్నారు అన్నమాట ఆ పైప్స్ అనేవి. అసలు అది ఏ మాత్రం తెగినా కూడా మళ్ళీ కింద పడిపోతుంది. ఆ బెల్ట్స్ అయితే అంత స్ట్రాంగ్ వేసారు. మొదటిగా ఒక వేసారనమాట, అదైతే తెగిపోయింది. మళ్ళీ ఇంకో బెల్ట్ అయితే వేసారు. ఇప్పుడైతే 2 వెహికల్తో లేపుతున్నారు అనమాట. మళ్ళీ అయితే సో అక్కడ జారిపోతుంది. కార్నర్ సెకండ్ ఉంది కదా బెల్ట్, అదైతే జారిపోతుంది అనమాట. మళ్ళీ అయితే దించేశారు, అది కొంచెం స్ట్రాంగ్ వేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఆ బెల్ట్ని అయితే కొంచెం నీట్గా సరి చేసుకొని మళ్ళీ అయితే పైకి అయితే ఇక్కడ ఏదైతే మీకు లారీ కనిపిస్తుందో ఆ లారీ పైన అయితే పెడతారనమాట. అది పైకి ఎత్తగానే ఆ లారీ అనేది కిందకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా అసలు. సో ఇప్పుడైతే దాని కిందకైతే లారీ వచ్చేస్తుంది, అలాగే కొంచెం పైకి ఎత్తి పట్టుకోగానే. సో ఈ వెహికల్ కూడా అది సరిపోలేదు అనమాట, అంత పెద్దది ఉంది ఆ పైప్ అనేది. చూస్తున్నారు కదా. దాని కింద మెల్లగా దించుతున్నారు. చూస్తున్నారు కదా. సో లారీ కింద అయితే నీట్గా దించేశారు. సో ఇప్పుడైతే అది జారకుండా అయితే సైడ్స్ అయితే 2 సైడ్లు అయితే రాళ్ళు అయితే పెడుతున్నారు. చూస్తున్నారు కదా, రాళ్ళు అయితే పెడుతున్నారు అన్నమాట 2 సైడ్లు జారనీయకుండా. ఎందుకంటే అది రౌండ్గా ఉంటుంది కాబట్టి ఏమాత్రం కొంచెం గ్యాప్ ఉన్నా కూడా జారిపోద్ది అనమాట సింపుల్గా.
వెహికల్ మూవ్ అయ్యేటప్పుడు రౌండ్గా ఉంటుంది కాబట్టి కొంచెం జారనీయకుండా అయితే మొత్తం 2 సైడ్లు అయితే ఫుల్ రాళ్ళతో అయితే నింపేస్తున్నారనమాట జారనీయకుండా. చూస్తున్నారు కదా, రాళ్ళతో అయితే నింపేశారు. సో ఇప్పుడైతే మనకు ఆ బిల్డ్స్ అనేది అయితే తీసేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా అసలు ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎంత కష్టపడుతున్నారు ఏంటనేది. అంటే పైప్ లైన్స్ కూడా చిన్నవి కాదు అసలు, ఒక్కొక్కటి పైప్ లైన్స్ ఎంత భారీగా ఉన్నాయి చూడండి. చాలా అయితే కష్టపడుతున్నారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ట్ అయితే క్లియర్ చేసేస్తారు. ఇప్పుడైతే వెహికల్ అయితే ముందుకెళ్ళిపోతుంది అనమాట, లారీ అనేది.